అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దొండకాయలు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ తీసుకుని వాటర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నాను నేను. కళ్ళుప్పు వేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఇలా చేతితో ఇలాగా వాష్ చేసుకోవాలండి. ఇలా చేతితో ఒక్కొక్కటి వాష్ చేసుకుంటే చక్కగా నీట్గా ఇలా వస్తాయి. 3-4 టైమ్స్ వాటర్ వేసుకుంటే వాష్ చేసుకొని పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలా ముక్కలుగా పెట్టుకున్నానండి. దొండకాయలు కూడా చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోండి. ఆ పల్లీలు వేసుకుందాం. వేసుకుని మీడియంలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో 4-5 వెల్లుల్లి రబ్బలు చితకొట్టుకుని వేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2-3 ఎండుమిర్చి కారంకి తగినట్టుగా, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు. ఇవి వేగినాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోతుంది కొంచెం సేపటికి, 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకొని వేసుకుని కలుపుకుందాం. కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే మీడియంలో పెట్టుకుంటే లో టు మీడియం పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. పెట్టుకుని కలుపుకోండి. ఇంకా దొండకాయ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుందండి. ఓపిక్గా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేగిపోతుంది. ఇంకా కొంచెం వేగాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఇలా వేగినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకుంటే 5 మినిట్స్లో మనకి ఫ్రై అనేది మొత్తం వేగిపోద్దండి చక్కగా. ఇదిగోండి ఇలా వేగిపోయింది. ఇలా వేగిపోయినప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోండి. అంతేనండి. కలిపేశాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఇలాగ ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.